Morning students, I am K. Nalini working as lecturer in SKST Mahila Kalasala. Let us now discuss about courteous rearrangement. In rearrangements, we have to know first definition, equation, mechanism and applications. Courteous rearrangement. The decomposition of acid azides on heating to give isocyanides. అంటే isocyanide ఫామ్ అవుతాయి. అజైడ్స్ అంటే N3 ఉంటే అజైడ్స్ అంటాం. ఇక్కడ యాసిడ్ అజైడ్స్ అన్నారు కాబట్టి RCON3. దాన్ని మనం జస్ట్ హీటింగ్ చేస్తే ఐసోసైనైడ్స్ ఫామ్ అవుతాయి. మనం హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్లో కూడా ఐసోసైనైడ్ ఫార్మేషన్ చూసాం. సో ఆ రియాక్షన్ మనం కర్టియస్ రియాక్షన్ అనొచ్చు లేదా రీఅరేంజ్మెంట్ అనొచ్చు. ద రీఅరేంజ్మెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై డిగ్రేడేషన్ ఆఫ్ యాసిడ్ అజైడ్స్. అంటే డిగ్రేడ్ అవుతుంది. యాసిడ్ అజైడ్స్ అనేవి డిగ్రేడ్ అయ్యి ఐసోసైనైడ్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. మెకానిజం. ద మెకానిజం ఆఫ్ కర్టియస్ రీఅరేంజ్మెంట్ ఈజ్ క్వైట్ సిమిలర్ టు హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్. సో మనం అనుకున్నాం కదా, హాఫ్మెన్లో సగం పార్ట్ లాగా ఉంటుంది కర్టియస్ రీఅరేంజ్మెంట్ అండ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ బిలో. సో మెకానిజం చూడండి. RCON3 తీసుకుంటే, యాసిడ్ అజైడ్స్ తీసుకుంటే మనకి ఐసోసైనైడ్స్ వస్తే కర్టియస్ రీఅరేంజ్మెంట్. సో అజైడ్ N3 కదా, నేను N3ని ఈ ఫామ్లో రాసుకున్నాను. N డబుల్ బాండ్ N ప్లస్ N డబుల్ బాండ్ N, 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు కూడా N3లోంచి N2 రిమూవ్ అవుతుంది. సో N2 నేను రిమూవ్ చేస్తున్నాను. ఈ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఈ డబుల్ బాండ్ పోలరైజేషన్ చేస్తే N ట్రిపుల్ బాండ్ N కింద ఫామ్ అవుతుంది. సో ఈ N ట్రిపుల్ బాండ్ N అనేది మనకి బాండ్ ఫార్మేషన్ జరగడం వల్ల ఈ N2 అనేది రిమూవ్ అవుతుంది. సో -N2 అయితే ఇక్కడ ఇంకా 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. దాన్నే మనం నైట్రీన్ అంటాం. ఫస్ట్ సెమిస్టర్లో నైట్రీన్ గురించి వస్తుంది కదా. సో ఇది నైట్రీన్. ఇక్కడ రీఅరేంజ్మెంట్ అనేది జరుగుద్ది. ఈ R అనేది నైట్రోజన్ మీదకి రీఅరేంజ్ అయ్యి 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? RN డబల్ బాండ్ C డబల్ బాండ్ O, ఐసోసైనైట్. సో ఈ ఐసోసైనైట్నే ఫర్దర్గా మనం ఎమీన్ కింద కన్వర్ట్ చేసేవాళ్ళం హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్లో. ఇక్కడ కూడా చేయొచ్చు. వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసి ఎమీన్ CO2 రిమూవ్ చేసి ఎమీన్ కింద కన్వర్ట్ చేసేవాళ్ళం కదా. సేమ్ కార్బామిక్ యాసిడ్ ఫామ్ అయ్యేది. ఇక్కడ కూడా చేయొచ్చు సేమ్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్ లాగా. నెక్స్ట్, ద ఐసోసైనైట్ మే బి isolated by carrying out the mechanism with aprotic solvent such as chloroform, while in aqueous and alcoholic solvents it forms amine or urea and as well as urethane carbamates respectively. అంటే ఎప్రోటిక్ సాల్వెంట్స్ క్లోరోఫామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా యాక్వస్ సొల్యూషన్స్లో తీసుకున్నప్పుడు ఆల్కహాలిక్ సాల్వెంట్స్ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎమీన్ కానీ లేదా యూరియా కానీ యూరిథ్రేన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు రెస్పెక్టివ్లీ. సో ఐసోసైనైట్ నుంచి కన్వర్షన్ చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు, హైడ్రాలసిస్ చేస్తే కార్బామిక్ యాసిడ్ వస్తుంది. ఎందులో చూసాం? అది హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్లో చూసాం. సో ఈ బాండ్ ఇటు పోలరైజ్ చేస్తాం. C+N-. C+ మీదకి OH వస్తుంది. వాటర్ మాలిక్యూల్లో OH- H+ కదా. C+ మీదకి OH వస్తుంది, N మీదకి H వస్తుంది. సో కార్బామిక్ యాసిడ్ అంటాం. సో దీంట్లోంచి మనం యాసిడ్లోంచి CO2 తీసేస్తే ఏమవుతుంది? ఎమీన్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనం హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్లో చూసేవాళ్ళం. లేదా కార్బామిక్ యాసిడ్ని ఎస్టర్ హైడ్రాలసిస్ చేస్తే, ఇథనాల్ మీద హైడ్రాలసిస్ చేస్తే సో RNHCOOET యూరిథ్రేన్ ఫామ్ అవుతుంది. లేదా దాన్ని ఒక యూరియాతో యాడ్ చేసామనుకోండి, లేదా ఎమీను కార్బామిక్ యాసిడ్ కలిస్తే ఏమవుద్ది? H2O రిమూవ్ అయ్యి మనకి HOH రిమూవ్ అయ్యి RNHCONHR ఇదిగోండి, అదే సబ్స్టిట్యూటెడ్ యూరియా కూడా ఫామ్ అవుతుంది. సో ఇదే రీఅరేంజ్మెంట్ నుంచి మనం ఎమీన్ చేసాము, యూరియా తయారు చేయొచ్చు, యూరిథ్రేన్ కూడా తయారు చేయొచ్చు. సో మళ్ళీ చూడండి, ఐసోసైనైట్ని హైడ్రాలసిస్ చేస్తే కార్బామిక్ యాసిడ్ వస్తుంది, CO2 తీసేస్తే ఎమీన్ వస్తుంది. ఇది హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్. లేదా కార్బామిక్ యాసిడ్కి మనం RNH2 కలిపిన సబ్స్టిట్యూటెడ్ యూరియా అనేది ఫామ్ అవుతుంది.
RNH2 కలిపినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి H+ రిమూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి OH రిమూవ్ అవుతుంది. సో RNHCONHR సబ్స్టిట్యూటెడ్ యూరియా ఫామ్ అవుతుంది. అదే దీన్నే మనం ఎస్టర్ ప్రెసెన్స్లో హైడ్రాలసిస్ చేస్తే RNHCOOET అవుతుంది. H ప్లేస్లో ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టర్ హైడ్రాలసిస్ అయ్యి ఎస్టర్ ఫామ్ అవుతుంది యాసిడ్. కార్బామిక్ యాసిడ్ ఎస్టర్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆల్కహాల్ తీసుకుంటాం అనమాట, ఇథనాల్ తీసుకుంటే. సో యూరిథ్రేన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రైమరీ ఎమీన్. ఆల్దో కర్టియస్ రీఅరేంజ్మెంట్ ఇన్వాల్వ్స్ mildest conditions for preparation of primary amines free from secondary and tertiary amines. It requires preparation of azides. Although courteous rearrangement involves mildest condition for preparation of primary amines free from secondary amines and tertiary amines. అంటే ప్రైమరీ amines ప్రిపరేషన్ కన్నా సెకండరీ టెర్షరీ ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ది ప్రిపరేషన్ ఆఫ్ అజైడ్స్. ముందు అజైడ్స్ ప్రిపేర్ చేసుకుని దాని నుంచి తీసుకురావాలి కాబట్టి ప్రైమరీ ఎమీన్ ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది, కానీ సెకండరీ టెర్షరీ ఈజీగా జరుగుతుంది. సో ఇక్కడ ఇథైల్ ఫెనైల్ ఎస్టేట్ ఫామ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ తీసుకోవాల్సిన కాంపౌండ్ ఏంటంటే NH2NH2. CH2 కాదు, NH2NH2. హైడ్రజీన్ తీసుకుంటే మనకి అజైడ్ ఫామ్ అవుతుంది. ఇది NH2NH2 హైడ్రజీన్స్ తీసుకుంటే అజైడ్ ఫామ్ అవుతుంది. అజైడ్ నుంచి మనకు తెలుసు హీటింగ్ చేస్తే ఏమవుతుంది, ఎమీన్ ఫామ్ అవుతుంది. హైడ్రాలసిస్ చేస్తే ఎమీన్ ఫామ్ అవుతుంది. హీటింగ్ చేస్తే ఫస్ట్ ఐసోసైనైట్ ఫామ్ అవుతుంది, దాని నుంచి హైడ్రాలసిస్ చేస్తే ఎమీన్ ఫామ్ అవుతుంది. దాన్నే బెంజైల్ ఎమీన్ అంటున్నాం. సో ఫస్ట్ మళ్ళీ చూడండి, ఇథైల్ ఫినైల్ ఎస్టేట్ నేను తీసుకున్నాను, దానికి NH2NH2 హైడ్రజీన్ తీసుకున్నాం. అంటే ఇది NC కాదు, NH2NH2 హైడ్రజీన్ తీసుకున్నప్పుడు మనం అజైడ్ ఫామ్ అయింది. ఆ అజైడ్ నుంచి హీటింగ్ చేస్తే ఏమొస్తుంది, ఐసోసైనైట్ వస్తుంది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో హైడ్రాలసిస్ చేస్తే ఎమీన్ వస్తుంది. సో బెంజైల్ ఎమీన్ అప్లికేషన్స్కి డైరెక్ట్గా మీరు ప్రొడక్ట్ వేసేయచ్చు. ఫస్ట్ జనరల్ మెకానిజం వేస్తారు కాబట్టి. సో C6H5CH2NH2. నెక్స్ట్ ఇథైల్ ఎడిపేట్. ఇక్కడ కూడా ఈ యారో మీద NH2NH2 అనేది ఉంటుంది హైడ్రజీన్. దాన్ని మనం అజైడ్ ప్రిపరేషన్కి వాడతాం. ఇదిగోండి ఇక్కడ అజైడ్ వస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ మెటీరియల్ ఎస్టర్ తీసుకున్నప్పుడు మనం హైడ్రజీన్ తీసుకుంటే హైడ్రజీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మనకి CON3 ఫామ్ అవుతాయి, అజైడ్స్ ఫామ్ అవుతాయి. అజైడ్స్ ఫామ్ అయిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి, హీటింగ్, హైడ్రాలసిస్. ఎమీన్ అవుతుంది ఇది CH2NH2. ఈ పార్ట్ అంతా NH2 అవుతుంది, ఎమీన్ టెట్రామిథిలిన్ డైఎమీన్. సో ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎస్టర్ ఇచ్చారనుకోండి, హైడ్రజీను HNO2 నైట్రిక్ యాసిడ్ తీసుకుని దాన్ని అజైడ్ చేసుకోండి. అజైడ్ నుంచి మనకు తెలుసు హీటింగ్ చేస్తే ఐసోసైనైట్ వస్తుంది, దాన్ని హైడ్రాలసిస్ చేస్తే ఎమీన్ వస్తుంది, టెట్రామిథిలిన్ డైఎమీన్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్. ద కర్టియస్ రీఅరేంజ్మెంట్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఇన్ ది సింథసిస్ ఆఫ్ ఆల్ఫా ఎమినో యాసిడ్. సో ఆల్ఫా ఎమినో యాసిడ్ ప్రిపరేషన్ కూడా మనకి ఇందులో వస్తుందంట. సో బేస్ తీసుకున్నారు, COO- అయింది. కార్బాక్సిలేట్ అయాన్ ఫామ్ అయింది. దీనికి ఇప్పుడు నేను హైడ్రజీన్ HONO, ఇందాక నేను అన్నాను కదా, మనం ఏదైనా ఎస్టర్ ఇచ్చినప్పుడు హైడ్రజీను యాజ్ వెల్ యాజ్ నైట్రిక్ యాసిడ్ HNO2 రెండూ తీసుకుంటే అది అజైడ్ అవుతుంది. సో అజైడ్ అంటే ఇక్కడ కిందది అజైడ్ అవ్వాలి, CON3 అవుతుంది. ఇదిగోండి CON3, పైది యాసిడ్ మామూలే, CON3. సో అజైడ్ నుంచి మనం హీటింగ్ చేస్తే ఏమొస్తుంది, ఐసోసైనైట్ వస్తుంది. దాన్ని హైడ్రాలసిస్ చేసుకుంటే డైరెక్ట్గా NH2 ఎమీన్ వస్తుంది. సో హీటింగ్ చేశారు, NHCO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇథనాల్ అన్నారు కాబట్టి NHCOET. దాన్ని మళ్ళీ ఇథనాల్ యూజ్ చేసి హీటింగ్ చేశారు కాబట్టి ఇక్కడ నేను ET పెడుతున్నాను. దాన్ని మళ్ళీ హైడ్రాలసిస్ చేసుకుంటే NH2 వస్తుంది. సో
CH2NH2COOH గ్లైసిన్ ఫామ్ అవుతుంది, ఆల్ఫా ఎమినో యాసిడ్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఇథనాల్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ OET వచ్చింది, లేకపోతే రాదు. లేదా మనం NHCOR కింద రాసుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ CONHR, నథింగ్ బట్ CONHET. ఆ ఇథనాల్ రిమూవ్ చేసేసి డైరెక్ట్గా NH2 ఎమీన్ కింద రాసేయచ్చు. డైరెక్ట్గా మీరు ఈ ఎస్టర్ ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ గ్లైసిన్ కింద రాసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో కాంపౌండ్ని ముందు ఎజైడ్ కింద మార్చుకున్నారు, ఆ తర్వాత హీటింగ్ చేసి ఐసోసైనైట్ కింద చేంజ్ చేసుకుని అప్పుడు హైడ్రాలసిస్ చేసి ఎమీన్ కింద మార్చారు. 3 స్టెప్స్లో జరిగింది. తీసుకున్న ఎస్టర్ని ఫస్ట్ హైడ్రజీను HNO2 తోటి ఎజైడ్ కింద మార్చారు. ఎజైడ్ని కన్వర్షన్ చేయడమే మన రీఅరేంజ్మెంట్. సో ఎజైడ్ని ఇక్కడ ఐసోసైనైట్ కింద మార్చి ఆ తర్వాత హైడ్రాలసిస్ చేసి గ్లైసిన్ కింద మార్చారు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ యూరిథ్రేన్స్. ఇందాక అనుకున్నాం కదా యూరిథ్రేన్స్ ప్రిపరేషన్. N substituted urethranes may be prepared by Curtius reaction. The acid azide is refluxed in benzene solution, then an alcohol is added. యూరిథ్రేన్ ఎలా ప్రిపేర్ అవుతుంది? యాసిడ్ ఎజైడ్ మనకు తెలుసు, ఎజైడ్ అంటే RC+ON3. సో N3లోంచి మనం N2 ఇందాక తీసేసాం. సో ఐసోసైనైట్ ఫామ్ అయింది, RN+C+O, దట్ థింగ్ బట్ ఐసోసైనైట్. దానికి ఆల్కహాల్ కలిపారు, దానికి ఆల్కహాల్ యాడ్ చేస్తే యూరిథ్రేన్ వచ్చింది. ఇందాక ఆల్రెడీ దీని మెకానిజం మనం చూసాం. యూరిథ్రేన్ కార్బామిక్ యాసిడ్లోంచి వాళ్ళు హైడ్రాలసిస్ చేసి నథింగ్ బట్ ఆల్కహాల్ ప్రెజెన్స్లో హైడ్రాలసిస్ చేస్తే HOH 2 యాడ్ చేస్తే కార్బామిక్ యాసిడ్ వచ్చింది. అప్పుడు ఈ యాసిడ్ని ఆల్కహాల్ని యాడ్ చేస్తే RNHCOO R' ఫామ్ అయింది, యూరిథ్రేన్. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో యూరిథ్రేన్ మెకానిజం కూడా ఉంది, చూడండి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్. సో ఈ రియాక్షన్ ద్వారా మనం ఆల్డిహైడ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఆల్ఫా కమా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ and alpha hydroxy acids as in Hofmann reaction are converted into aldehydes by Curtius reaction. అంటే ఆల్ఫా కమా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అండ్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా హాఫ్మెన్ రియాక్షన్లో యాజ్ ఇన్ హాఫ్మెన్ రియాక్షన్, సేమ్ హాఫ్మెన్ రియాక్షన్ లాగే ఇక్కడ కూడా ఆల్డిహైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయంట. రెండు అంటే ఆల్ఫా కమా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్న హాఫ్మెన్ రియాక్షన్ లాగా ఇక్కడ కూడా మనకి ఆల్డిహైడ్స్ ప్రిపేర్ అవుతాయి. సో ఇదిగోండి ఫస్ట్ యాసిడ్ తీసుకున్నారు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, CH3 CHOH COOH తీసుకున్న దాన్ని ఎజైడ్ కింద మార్చారు. ఎజైడ్ కింద మార్చాలంటే ఇక్కడ ఏముండాలి? ఖచ్చితంగా హైడ్రజీను నథింగ్ బట్ NH2 HONO ఉండాలి. నైట్రిక్ యాసిడ్ హైడ్రజీను రెండు యారో మీద పెట్టండి. పెడితే మనకి ఇక్కడ CON3 ఎజైడ్ ఫామ్ అయింది. ఎజైడ్ని హీటింగ్ చేస్తే ఏమవుతుంది? హీటింగ్ అండ్ హైడ్రాలసిస్. హీటింగ్ చేస్తే ఫస్ట్ ఐసోసైనైట్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్లో ఎమీన్ అవుతుంది. సో ఇది అంతా NH2 అవుతుంది అంతే ఈ పొజిషన్లో. సో ఎమీన్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్లో ఎమీన్ని వీళ్ళు ఆల్డిహైడ్ ప్లస్ అమోనియా కింద డిగ్రేడ్ చేశారు. సో CH3 CHOH NH2 H ప్లస్ NH2 మైనస్ రెండు కూడా రిమూవ్ చేశారు. CHOH కదా, H ప్లస్ NH2 మైనస్ రెండు కూడా డిగ్రేడ్ చేశారు. 2 కాంపౌండ్స్ కింద రిమూవ్ చేశారు. అంటే ఇక్కడ నుంచి H ప్లస్ ఇక్కడ నుంచి NH2 మైనస్ రెండు రిమూవ్ చేస్తే C+OH అవుతుంది. ఆల్డిహైడ్ ఫామ్ అయింది ప్లస్ అమోనియా. Certain aldehydes may be prepared from substituted malonic ester via acid azides by Curtius reaction. అంటే కొన్ని ఆల్డిహైడ్స్ని మనం సబ్స్టిట్యూటెడ్ మెలోనిక్ ఎస్టర్ ద్వారా కూడా ప్రిపేర్ చేయొచ్చు అంటున్నారు. ఇక్కడ తీసుకున్న ఎస్టర్ ఏంటంటే డైఇథైల్ బెంజైల్ మెలోనేట్. ఈ కాంపౌండ్ పేరు C6H5CH2CH COOET ట్వైస్.
ఇది డైథైల్ బెంజైల్ మెలోనేట్ అంట. దానికి ఫస్ట్ మనం చేసే రియాక్షన్ ఏంటి, ఎజైడ్ కింద మార్చాలి. NH2 NH2 HNO2 లేదా HONO నైట్రిక్ యాసిడ్. ఈ రెండు రీఏజెంట్స్ ఎజైడ్స్ కింద మారుస్తాయి ఎస్టర్ని. ఇదిగోండి ఎజైడ్ ఫామ్ అయింది. CON3ని ఎజైడ్ అంటున్నాం. యాసిడ్ ఎజైడ్. సో ఫైనల్గా మనకి ఆల్డిహైడ్ కావాలంటే ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్లో యాసిడ్ ఎజైడ్ని ఫస్ట్ నేను హీటింగ్ చేసి ఐసోసైనైట్ కింద మారుస్తాను. సో ఐసోసైనైట్ అయిన తర్వాత హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, CHNH2 అవుతుంది, ఎమీన్ అవుతుంది. ఎమీన్ తర్వాత నుంచి మనం ఇందాక చేసినట్టే సేమ్ ఎమీన్ ఫామ్ అయిన తర్వాత మనం ఈ కాంపౌండ్ని ఆల్డిహైడ్ కింద మారుస్తున్నాం. సేమ్ ఇదే ఇలాగే ఎమీన్ తర్వాత ఇక్కడ ఏమైంది, ఇదే ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్లో మనం యాసిడ్ ఎజైడ్ కింద మార్చాము. ఎజైడ్ని మళ్ళీ ఆల్డిహైడ్ కింద చేంజ్ చేసాం. జస్ట్ ఈ పార్ట్ అంతా రిమూవ్ అయ్యి ఆక్సిజన్ వస్తుంది. ఆల్డిహైడ్ కింద డైరెక్ట్గా మనం ప్రొడక్ట్ వేసేయచ్చు. ఫినైల్ ఎస్టాల్డిహైడ్ అంటున్నారు. సో ఇలా డైరెక్ట్ ప్రొడక్ట్ కూడా వేసేయచ్చు, లేదా దానికి మళ్ళీ మెకానిజం వేయచ్చు. మనం సేమ్ ఇందాక ఎలా చేసామో అలాగే ఇక్కడ కూడా మెకానిజం. CON3ని కాస్త ఫస్ట్ ఎమీన్ కింద మార్చి CHOH NH2 కింద మార్చి దాని నుంచి మళ్ళీ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసుకుని అప్పుడు ఈ ప్రొడక్ట్ వేశారు. లేదా మీరు ప్రొడక్ట్, ఇవి అప్లికేషన్స్ కాబట్టి ప్రొడక్ట్ డైరెక్ట్గా వేసేయచ్చు. ఇక్కడ యారో మీద మాత్రం రియేజెంట్స్ వేసి డైరెక్ట్గా మీరు ఫినైల్ ఎస్టాల్డిహైడ్ అని ప్రొడక్ట్ డైరెక్ట్గా వేసేయచ్చు. అప్లికేషన్స్ ఇంకొన్ని C6H5CH2 CHCOOK COVT పొటాషియం సాల్ట్ తీసుకున్నారు. ఇక్కడ దానికి ఫస్ట్ హైడ్రజన్ యాడ్ చేస్తారు. HNO2 తీసుకుంటే యాసిడ్ ఎజైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు తెలుసు యాసిడ్ ఎజైడ్ నుంచి ఎమీన్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి COOH మామూలుగా రాసి ఎమీన్ కింద కన్వర్ట్ చేసేయండి, డైరెక్ట్గా ప్రొడక్ట్ వేసేయండి. లేకపోతే ఈ ఎజైడ్ నుంచి మీరు ఐసోసైనైట్ రాసుకోవాలి ఫస్ట్, దాని నుంచి ఐసోసైనైట్ నుంచి ఎమీన్ కింద రాసుకోవాలి. లేదా ఇక్కడి నుంచే ఇది హైడ్రాలసిస్, హీటింగ్ హైడ్రాలసిస్ అని పెట్టండి యారో మీద, COOH NH2 అవుతుంది. సో ఇదే స్టెప్. ఇదే ఇక్కడి నుంచి డైరెక్ట్గా హీటింగ్ అండ్ హైడ్రాలసిస్. హీటింగ్ చేస్తే ఐసోసైనైట్ ఫామ్ అవుతుంది, ఎజైడ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని హైడ్రాలసిస్ చేసుకుంటే COOH NH2 ఎమీన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ CH3CHOH COOH. సేమ్ ఇందాక చూసాము ఈ ఎగ్జాంపుల్. ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ దగ్గర తీసుకున్నారు. సేమ్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది చూడండి. ఫైనల్గా ప్రొడక్ట్ అనేది ఇక్కడ CH3CHOH ఐసోసైనైట్ కింద దగ్గర ఆపేశారు, కానీ ఫైనల్గా ఇక్కడ ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. సేమ్ రియాక్షన్ మనం ఇందాక చేసాం చూడండి. ఫస్ట్ యాసిడ్ క్లోరైడ్ ఫామ్ అయింది, తర్వాత యాసిడ్ ఎజైడ్ ఫామ్ అయింది. ఎజైడ్ ఫామ్ అయిన తర్వాత హీటింగ్ చేస్తే ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. ఐసోసైనైడ్ నుంచి డైరెక్ట్గా నేను ఆల్డిహైడ్ కూడా రాసేయచ్చు. CH3CHOH NC∪O అంటే ఇది ఐసోసైనైడ్ తోటి ఆపేశారు. ఐసోసైనైడ్ నుంచి మీరు ఏం చేయొచ్చు, హీటింగ్ చేసి ఐసోసైనైడ్ ఫామ్ అయింది కాబట్టి హైడ్రాలసిస్ చేసి ఎమీన్ కింద మార్చేయండి, అంటే CHOH NH2 అవుతుంది. ఈ ఎమీన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, అమోనియా రిమూవ్ చేసుకుని ఆల్డిహైడ్ కింద మార్చుకోవచ్చు. అంటే ఫైనల్గా ఎస్టాల్డిహైడ్ ఫామ్ అవుద్ది, CH3CHO. ఫైనల్ ప్రొడక్ట్ వచ్చి CH3CHO. సేమ్ అలాంటిదే ఇంకోటి. ఫస్ట్ స్టెప్లో హైడ్రజన్ యాడ్ చేశారు, సెకండ్ స్టెప్లో HONO యాడ్ చేశారు. అంటే ఎజైడ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి మన రియాక్షన్ స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా యాసిడ్ ఎజైడ్ని మనం హీటింగ్ చేస్తే ఏమొస్తుంది, ఐసోసైనైట్ వస్తుంది. C6H5CH2 C∪O ఐసోసైనైట్ ఫార్మేషన్ చూపించారు. ఈ ఐసోసైనైట్ ఫార్మేషనే మన రీఅరేంజ్మెంట్. ఇక్కడ ఏం చేశారంటే అన్నిటిలోనూ ముందే ఎస్టర్ తీసుకోవడమో లేదా వేరే గ్రూప్ తీసుకున్నారు, కానీ యాక్చువల్ రియాక్షన్ ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎజైడ్ N3 ఎక్కడుందో అక్కడి నుంచి మన రియాక్షన్ స్టార్ట్ అవ్వాలి.
CON3 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి హీటింగ్ చేస్తే మనకి ఐసోసైనైట్ వస్తుంది. అది మన యాక్చువల్ రీఅరేంజ్మెంట్. కర్టియస్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంటంటే యాసిడ్ అజైడ్స్, ఇది యాసిడ్ అజైడ్ అనుకోండి, కన్వర్టెడ్ టు ఐసోసైనైడ్ అయితే దాన్ని కర్టియస్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఆ కన్వర్షన్ని కర్టియస్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఆ ఫర్దర్గా దాన్ని హైడ్రాలసిస్ చేసుకుని ఎమీన్ మారుతుంది, అలాగే సబ్స్టిట్యూటెడ్ యూరియా వస్తుంది, యూరిథ్రియన్స్ వస్తాయి, అవి వేరు. డైరెక్ట్ మనకి ఓన్లీ కర్టియస్ రీఅరేంజ్మెంట్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హాఫ్మెన్ రీఅరేంజ్మెంట్. యాసిడ్ అజైడ్ని ఐసోసైనైడ్ కింద మార్చడం మాత్రమే కర్టియస్ రీఅరేంజ్మెంట్. ఇక్కడ అంతా ముందు యాసిడ్ అజైడ్ ప్రిపరేషను అదంతా చూపించారు. యాసిడ్ అజైడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, హైడ్రజీను HNO2 నైట్రిక్ యాసిడ్ హైడ్రజీన్ తీసుకుంటే అప్పుడు వస్తుంది. సో ఆ ప్రిపరేషన్ అంతా చూపిస్తున్నారు. యాక్చువల్గా మనం యాసిడ్ అజైడ్ నుంచే రియాక్షన్ తీసుకుని ఐసోసైనైడ్ కింద మారిస్తే ఆ రీఅరేంజ్మెంట్ని కర్టియస్ రీఅరేంజ్మెంట్ అంటారు. థ్యాంక్ యూ.